హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మే లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫ్రై పీస్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా ఎగ్స్ వేసుకుని అనమాట. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు కూడా నార్మల్గా చేసుకుంటాం కదా, ఒక్కసారి ఈ విధంగా ఫ్రై పీస్తో ట్రై చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం 1/2 కిలో చికెన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసి బౌల్లో వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకుని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటుకు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అయితే నార్మల్గా కాకుండా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ కలుపుకుంటే కనుక చికెన్ పీస్ అనేది కర్రీలోకి వెళ్ళిన తర్వాత మనకి చాలా జ్యూసీగా ఉంటుందన్నమాట. సో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఇవి రెండు కూడా కలుపుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అండ్ మన కర్రీలో ఎగ్స్ వేస్తున్నానని చెప్పాను కదండి, ముందుగానే ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకుని పైన పొట్టు తీసి రెడీగా ఉంచుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కనుక బాయిల్ చేసుకుంటే పైన ఫ్రెష్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అలా ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మనం కర్రీలో వేసుకోవడం కోసమే ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చండి. ఇన్నే వేసుకోవాలని అయితే క్వాంటిటీ ఏం లేదనమాట. సో ఎగ్స్ వేసుకుని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ పాటు బాగా వేయించుకుంటే పైన లేయర్ అంతా కూడా ఈ విధంగా బాగా వేగుతుంది. ఇలా కనుక వేగితే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తర్వాత మిగతా ఆయిల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తం కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటూ ఉన్నప్పుడే మనకి చికెన్లోంచి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇందులో ఉన్న వాటర్తోనే మనకి చికెన్ అయితే 50% వరకు కుక్ అయిపోతుందండి. కానీ మనం మూత పెట్టుకోకూడదు అనమాట. మూత పెట్టుకుంటే ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది. మూత పెట్టకుండా మొత్తంగా ఒక 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి చికెన్ పీస్ అనేది ఈ విధంగా డ్రైగా రెడీ అవుతుంది. సో ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 5 మిరియాలు, 4 లవంగాలు, 2 ఇలాచీ ఇవన్నీ కూడా వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మొత్తం అన్నీ కూడా బాగా వేయించుకున్నాను. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 4 ఆనియన్స్ తీసుకుని చిన్నగా ముక్కల్లా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే 5 పచ్చిమిర్చి కూడా వేసుకుని ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. మొత్తంగా కర్రీకి కూడా సరిపోతుంది. అండ్ ముందు మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ పాటు ఉంచుకుంటే ఆనియన్స్ అనేది మనకి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేగుతాయి అనమాట. మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలని, లేదంటే మాడిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా, మనకు ఆనియన్స్ కూడా కొంచెం మెత్తపడి లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇలా వేగితే సరిపోతుంది అనమాట. తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం ముందు చికెన్లో వేసుకున్నాం కదండి కొద్దిగా, అందుకోసం ఇక్కడ కూడా కొంచెం తగ్గించి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటో తీసి ఈ విధంగా మెత్తగా ప్యూరీలాగా చేసి వేసుకుంటున్నాను. టమాటో వేసుకుంటే కనుక చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. సో టమాటో ప్యూరీ కూడా వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటో ప్యూరీ అంతా కూడా బాగా మగ్గుతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే టమాటో పేస్ట్ కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మిగతా మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను. వీటితో పాటుగా కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నానండి. ముందు చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకుని అలాగే ఒక 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది అది వేసుకుంటే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిపి వేయించుకోవాలి. ఇలా బాగా కలిపి వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి మనం వేసుకున్న ఆనియన్స్ అలాగే మసాలాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పట్టేంత వరకు బాగా కలుపుకొని 1 లేదా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పడతాయి అన్నమాట, ముందుగా వేయించుకున్నా కూడా. సో ఒకసారి అంతా కూడా ఈ విధంగా కలుపుకొని తర్వాత మనం కర్రీ ఉడికించుకోవడం కోసం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ 50% ఉడికిపోయింది కాబట్టి ఎక్కువగా వాటర్ అవసరం లేదు. ఈ చికెన్ అంతా కూడా మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుందండి. అలా వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా వేయించి ఉంచుకున్న ఎగ్స్కి కొద్దిగా ఘాట్లు పెట్టుకున్నానండి. అలా వేసుకుంటే కనుక ఈ గ్రేవీ అంతా కూడా ఎగ్స్ లోపల వరకు వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది. సో హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కర్రీ ఉడకడం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎగ్స్ ఏమి కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఘాట్లు పెట్టి వేసుకున్నాం కాబట్టి. తర్వాత దీనికి మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే ముందు ఎగ్స్ బాయిల్ చేసేసుకున్నాము, అలాగే చికెన్ కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, కర్రీ కూడా కొంచెం దగ్గర పడింది. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకుని ఏమైనా కావాలంటే యాడ్ చేసేసుకోండి, లేదంటే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫ్రై పీస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. రెగ్యులర్గా తినే కర్రీ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.